శ్రీమాత్రే నమః. కుజుడి అస్తమం. ఈ రాసుల వారికి కష్టాలు, నష్టాలు ఆ రోజు నుంచి. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం కొంతకాలం తర్వాత నవగ్రహ స్థానంలో మార్పు ఉంది. ఇది ప్రతి రాశి చక్రం యొక్క వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో భూమి కుమారుడు కుజుడు కన్యా రాశిలో కూర్చున్నాడు. ధైర్య సాహసాలకు కారకుడైన కుజుడు కన్యా రాశిలో అస్తమించబోతున్నాడు. అనేక రాశుల వారికి కుజుడు అస్తమించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి చాలామంది కాస్త జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశికి అధిపతి బుధుడు మరియు ఈ రాశి వారికి కుజుడు శత్రువు. కన్యా రాశిలో కుజుడు ఉండటం వల్ల చాలామంది స్థానికులకు శక్తి, పట్టుదల లోపిస్తుంది. దీనితో పాటు అనేక రాశుల వారికి ఏదో ఒక భయం ఉండవచ్చు. కన్యా రాశిలో కుజుడు అస్తమించడం వల్ల ఏ రాశుల వారికి ఇబ్బందులు ఎదురవుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యం అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాగే ఈ సమయంలో జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. కెరియర్ రంగంలో పురోగతి మరియు డబ్బు సంపాదించడానికి తక్కువ అవకాశాలు ఉండొచ్చు. పెట్టుబడి పెట్టడం మానుకోండి, ఇది మీకు నష్టాన్ని కలిగించవచ్చు. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో జీవితంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. తల్లిదండ్రులతో వాగ్వాదం జరగవచ్చు. అందుకే కాస్త కంగారు తగ్గించండి. కెరియర్ పరంగా ఈ రాశికి చెందిన వారు చాలా కష్టపడవలసి ఉంటుంది. అప్పుడే విజయం సాధిస్తారు. ఇక ఆర్థిక పరిస్థితి గురించి అయితే ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. దీనితో పాటు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మూడవది కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో జీవన వేగం కొద్దిగా తగ్గొచ్చు. అలాగే ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న వ్యాధులు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా కొన్నిసార్లు ఆందోళన కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఉద్యోగం మార్చడాన్ని గురించి కూడా ఆలోచించవచ్చు. వ్యాపారంలో కూడా కాస్త జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే గనక కొంతకాలం పాటు సమస్యలు తలెత్తవచ్చు.